హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి స్పేస్ అప్తులు. మనం నివసించే గ్రహం అంటే భూమి ఈ మొత్తం యూనివర్స్లోనే ప్రత్యేకమైన గ్రహం. ఇప్పుడు ఎర్త్ పైన దాదాపు 8.2 బిలియన్ మనుషులు ఉన్నారు. మన మొత్తం యూనివర్స్లో కొన్ని లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి. వాటిలో మన ఎర్త్ని స్పెషల్గా చేసింది లైఫ్. మనకు ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ మనం ఎర్త్ మీద కాకుండా వేరే ప్లానెట్ పైన లైఫ్ని కనిపెట్టలేదు. కానీ ఏది పర్మనెంట్ కాదు. మన భూమి కూడా ఏదో ఒక రోజు నాశనం అవుతుంది. అప్పుడు మనం ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళక తప్పదు. కానీ దానికోసం మన భూమి లాంటి మనుషులు బ్రతకగలిగే ఒక కొత్త ప్లానెట్ని కనిపెట్టాలి. అలాంటి ప్లానెట్స్ని హ్యాబిటబుల్ ప్లానెట్స్ అని అంటారు. ఇప్పటికే సైంటిస్టులు అలాంటి కొన్ని ప్లానెట్స్ని కనిపెట్టారు. అండ్ వాటిలో ఇప్పటికే లైఫ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ హ్యాబిటబుల్ ప్లానెట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన సోలార్ సిస్టంలోనే ఎర్త్ లాంటి నీళ్లు ఉన్న ప్లానెట్ ఉంది. దాని మీద మనం నివసించగలం కూడా. యాక్చువల్గా అది ప్లానెట్ కాదు, అది ఒక మూన్. జూపిటర్ యొక్క ఎన్నో మూన్స్లో అది కూడా ఒకటి. అదే జూపిటర్ సెకండ్ లార్జెస్ట్ మూన్ అయిన క్యాలిస్టో. ఈ ఫోటోలో చిన్న వైట్ స్పాట్ లాగా కనిపించేది నిజానికి క్యాలిస్టో మీద ఐస్ ఫామ్లో ఉన్న వాటర్. మొదట్లో క్యాలిస్టో కూడా మన సోలార్ సిస్టంలో మిగతా ఆబ్జెక్ట్స్ లాగా ఒక రాకీ బాడీ అని అనుకున్నారు. కానీ 1990స్లో క్యాలిస్టో ఐస్ సర్ఫేస్ కింద మొత్తం వాటరే ఉంది అని డిస్కవర్ చేశారు. తర్వాత డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్తో తెలిసిందేంటంటే క్యాలిస్టో మీద అట్మాస్ఫియర్ కూడా ఉంది అని డిస్కవర్ చేశారు. జూపిటర్ నుంచి వచ్చే రేడియేషన్ని మనం ఆపగలిగితే మనుషులు డైరెక్ట్గా క్యాలిస్టో మీద చాలాసేపు సూట్ లేకుండా బ్రతకగలరు. ఇలా మనుషులు జీవించగలిగే ప్లానెట్స్ని హ్యాబిటబుల్ ప్లానెట్స్ అని అంటారు. చాలామంది సైంటిస్టులు మన యూనివర్స్లో ఎన్నో హ్యాబిటబుల్ ప్లానెట్స్ని కనుగొన్నారు. వాటిలో కొన్ని సేమ్ భూమిలాగానే ఉన్నాయి. అసలు హ్యాబిటబుల్ ప్లానెట్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్లానెట్ హ్యాబిటబుల్ ప్లానెట్స్ అని చెప్పడానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. అవేంటంటే ఏవైనా ప్లానెట్స్ తన స్టార్ నుంచి ఒక సర్టెన్ డిస్టెన్స్లో ఉండాలి. ఎందుకంటే అప్పుడే అక్కడ వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఆ సర్టెన్ డిస్టెన్స్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటారు. ఆ జోన్కి ముందు ఉంటే అసలు ఆ ప్లానెట్ పైన వాటరే ఉండదు. ఆ జోన్కి తర్వాత ఉంటే ఆ ప్లానెట్ పైన వాటర్ ఐస్ ఫామ్లో ఉంటుంది. ఆ జోన్లో ఉంటేనే వాటర్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇలా హ్యాబిటబుల్ జోన్లో ఉన్న ప్లానెట్స్పై ఉన్న వాటర్లో 80% లైఫ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. తర్వాత మాస్ ఆఫ్ ది ప్లానెట్. ఎందుకంటే మాస్ ఆఫ్ ది ప్లానెట్ కూడా లైఫ్ ఫార్మేషన్ని ఎఫెక్ట్ చేయగలదు. ఎలా అంటే ప్లానెట్ యొక్క మాస్ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ గ్రావిటీ అంత ఎక్కువగా ఉంటుంది. గ్రావిటీ వల్లే అట్మాస్ఫియర్ సర్టెన్ హైట్లో స్టెబుల్గా ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్. మన భూమిపై ఉండే టెంపరేచర్ కన్నా 5 degrees ఎక్కువ ఉన్నా లేదా 5 degrees తక్కువ ఉన్నా మనుషులు బ్రతకవచ్చు. ఈ అన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేస్తూ సైంటిస్టులు కొన్ని సూపర్ హ్యాబిటబుల్ ప్లానెట్స్ని కనుగొన్నారు. వాటిలో ఒకటే లూటెన్ బి. 2017 జూన్లో ఈ ప్లానెట్ని డిస్కవర్ చేశారు. మన భూమి నుంచి లూటెన్ బికి వెళ్ళాలంటే 12 లైట్ ఇయర్స్ పడుతుంది. అంటే అక్కడికి లైట్ వెళ్ళాలంటేనే 12 సంవత్సరాలు పడుతుంది. ఈ ప్లానెట్ ఒక రెడ్ డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతుంది. ఈ ప్లానెట్పై టెంపరేచర్ కానీ అట్మాస్ఫియర్ కానీ మనుషులు ఉండటానికి మన భూమి కన్నా ఎక్కువ అనుకూలంగా ఉన్నాయి. ఎలా అంటే ఈ ప్లానెట్పై వాటర్ మాత్రమే కాకుండా లైఫ్ ఫామ్ అవ్వడానికి కీ కాంపోనెంట్స్ అయిన హైడ్రోకార్బన్స్ అండ్ అమినో యాసిడ్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. ఈ ప్లానెట్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మన భూమిపై ఉండే కండిషన్సే ఈ ప్లానెట్పై ఉండడం కూడా చూసి సైంటిస్టులు ఇక్కడ ఏలియన్స్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందని నమ్ముతున్నారు. అక్కడ ఇంటెలిజెంట్ లైఫ్ ఫామ్ ఉందేమో అని ఈ ప్లానెట్ పైకి సిగ్నల్స్ని కూడా పంపారు. ఆ సిగ్నల్లో మన భూమికి ఎలా రావాలని మ్యాప్ ఉంది. అలాగే మన భూమిపై ఉండే కొన్ని యానిమల్ సౌండ్స్ అండ్ మ్యూజిక్స్ని పంపారు. ఏలియన్ లైఫ్ ఫామ్స్ అంటే మనకన్నా అడ్వాన్స్గానే ఉండాలని ఏం లేదు. వేరే ప్లానెట్లో బ్యాక్టీరియా ఫామ్లో ఉన్నా కానీ అది ఏలియనే. ఒకవేళ నిజంగా అక్కడ ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఉంటే ఏదో ఒక రోజు మనకి ఖచ్చితంగా రిప్లై వస్తుంది. మన యూనివర్స్లో ఇలాంటి హ్యాబిటబుల్ ప్లానెట్స్ ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో పోల్చుకుంటే భూమి మీదనే లైఫ్ ఉందని అనుకోకూడదు. అలాగే మనకి భూమి మీద జీవించడం వీలు కానప్పుడు మనం కూడా ఒక హ్యాబిటబుల్ ప్లానెట్ని వెతుక్కొని మనం అక్కడికి వెళ్ళక తప్పదు. మన సోలార్ సిస్టంలోనే ఎర్త్ కాకుండా ఇంకో హ్యాబిటబుల్ ప్లానెట్ కూడా ఉండేది, అదే మార్స్. అవును, మార్స్ కూడా ఒకప్పుడు హ్యాబిటబుల్ ప్లానెట్టే.
ఇలాంటి మనకు తెలియని ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్పేస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.